నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు, మాట్లాడుతున్న అంశాలు, సభ్య సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఇది చర్చించుకుంటున్న అంశం. ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే, జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో కొత్త చర్చకు దారితీసింది. ఇటీవల హిందూ ధర్మ ప్రచారకర్త రాధా మోహన్ దాస్తో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై జోసెఫ్ రావణ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మరి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఆయన అదుపులో కూడా తీసుకున్నారు. ఒక కేసులో బెయిల్ రాగా మరొక కేసులో మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. ఇక ఆ కేసులో కూడా బెయిల్ రాగా తాజాగా మూడోసారి అరెస్టు అవడం ఇప్పుడు పాయకరావుపేట పోలీసులు వద్దయింది. మరి ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయే రావణ్ పట్ల జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా ఏపీలో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసభ్యకర దూషణల సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠిన చర్యలు కూడా చేపడుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన పలువురిని పోలీసులు వరుసగా అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశ్న రావణ్గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన వివాదాస్పద యూట్యూబర్ జోసెఫ్ రావణ్ను పోలీసులు చట్టపరంగా అదుపులోకి తీసుకుని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అసలు రావణ్ వెనుక ఎవరున్నారు? వైసీపీయే ఇలాంటి వారితో కూటమి నేతలను తిట్టిస్తుందా అనే చర్చ కూడా జరుగుతుంది. మరి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు కూటమి నేతలను బూతులు తిట్టేవారు. ఇప్పుడు తిడితే లోపలేస్తారన్న భయంతో సైలెంట్ అయ్యారు వైసీపీలో కొంతమంది, వాళ్ళకి ఫాలో అయ్యేవారు. మరి అయితే రావణ్ లాంటి వ్యక్తులతో ఆ పని చేస్తున్నారన్న వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి అందులో నిజమెంత? అయితే తాజాగా మచిలీపట్నం కోర్టు ప్రశ్న రావణ్కు బెయిల్ మంజూరు చేసింది. కానీ బెయిల్ వచ్చిన వెంటనే అనకాపల్లి పోలీసులు మరో పాత కేసులో ప్రశ్న రావణ్ను కస్టడీలోకి తీసుకోవడం ఇప్పుడు పెను సంచలనంగా మారుతుంది. ఎందుకో తెలియదు, వైసీపీకి అనుకూలంగా జనసేన, టీడీపీలకు వ్యతిరేకంగా రావణ్ తీరు ఉండడంతో కూటమి శ్రేణుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ అంశాలపై మాట్లాడుతూ గుర్తింపు పొందిన రావణ్ ప్రభుత్వాలు, రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ సంపాదించారు. అయితే విమర్శల హద్దులు దాటి వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం, రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా మారాయని ప్రత్యర్థుల ఆరోపణలు. మరి ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సభలో చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతల ఫిర్యాదుతో ఒక కేసు నమోదైంది. ఆ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే గతంలో గొల్లప్రోలు మండలంలోని ఓ పాఠశాల ఘటనకు కుల ఘర్షణగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణలతో నమోదైన మరో కేసులో కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసులో బెయిల్ వచ్చిన మూడోసారి ఇంకొక కేసులో అరెస్టు కావడం ఇప్పుడు కలకలాన్ని రేపుతుంది. దీంతో వరుస అరెస్టులపై రాజకీయ రగడా మొదలైంది. మరి ఈ వ్యవహారంలో ఇప్పుడు మరో ప్రచారం కూడా వేగంగా సాగుతుంది. రావణ్పై కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. ఇటీవల సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసును ప్రస్తావిస్తూ అలాంటి పరిణామాలు మళ్ళీ జరుగుతాయంటూ కొందరు వైసీపీ శ్రేణులు ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. మరి ఇప్పటికే రావణ్కు అనుకూలంగా పోస్టులు పెడుతూ కూటమి ప్రభుత్వంపై రెచ్చిపోతున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్. అయితే రావణ్కు సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా మద్దతు ఇచ్చి మాట్లాడుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. రావణ్ వ్యవహారంపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రకాష్ రాజ్ ప్రశ్నించే వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యమా? మన పూర్వీకులు కూడా ఇలాగే గొంతులు నొక్కేసి ఉంటే ఈరోజు ప్రజాస్వామ్యం మిగిలేదా అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రభుత్వం విమర్శలను వినాలని, అరెస్టులతో సమాధానం చెప్పడం సరైన విధానం కాదన్నారు. అలాగే మీరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో వారి జబ్బు మీకు అంటుకున్నట్లుంది అంటూ పరోక్షంగా కేంద్రంలోని మిత్రపక్షం పైన సెటైర్లు వేశారు. అయితే మొదటి నుంచి ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మిగతా వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రకాష్ రాజ్ రావణ విషయంలో స్పందించడాన్ని నెటిజన్లు నేడు ప్రశ్నిస్తున్నారు. హిందూ మతంపై వ్యతిరేకతతో బీజేపీకి సపోర్ట్ చేసిన వాళ్ళను కూడా దారుణంగా విమర్శించిన ప్రకాష్ రాజ్ వైఖరిని ఖండిస్తున్నారు. రావణ్ భాష ఘోరంగా ఉందని, అలా బూతులు తిరిగితే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక అసలు రావణ్ ఏమన్నాడంటే, కొడకల్లారా చెప్పు తీసుకుని దవడలు వాయిస్తా అంటూ సీఎం, డిప్యూటీ సీఎంలపై రెచ్చిపోయాడు. ఏలూరు దళిత క్రైస్తవ సమర శంకరామ సభలో చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. లకారం భాషలో దూషించడం,
పలకలేని మాట్లాడలేని భాషలో బూతులు తిట్టడం. మరి అలాంటి రావణ్కు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడమే ఇప్పుడు కూటమి శ్రేణుల ఆగ్రహానికి కారణమవుతుంది. వ్యవస్థను ప్రశ్నించడానికి 100 దారులు ఉన్నాయి. అంతేగాని సభ్య సమాజం తలదించుకునేలా బూతులు మాట్లాడే విధానాన్ని ఎలా సమర్థిస్తావో మోనార్క్ అంటూ ప్రకాష్ రాజ్ని టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే అలా బూతులు మాట్లాడిన వ్యక్తికే యాక్టర్ ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిబేట్గా మారింది. అసలు ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేశాడు అంటే ఆ బూతులను కూడా ఆయన సమర్థిస్తున్నట్లేనా అంటూ సూటిగానే ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. నిజానికి ప్రకాష్ రాజ్కి ఇది కొత్త కాదు. గతంలో చాలాసార్లు ఇలాగే బూతులతో ప్రశ్నించే వారిని ఎంకరేజ్ చేశాడు కూడా. ముఖ్యంగా దేశ వ్యతిరేక శక్తులను ప్రకాష్ రాజ్ తరచుగా సపోర్టు చేస్తుండడం విమర్శలకు కారణమవుతుంది. సో ఓవరాల్గా చూస్తే ప్రశ్న రావణ్ అంశం ఎటువైపు మలుపులు తిరుగుతుంది. ఇది ఒక మెసేజ్లా ఉండబోతుందా? ఏ రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్ అవనియండి, తెలంగాణ అవనియండి, వేరే ప్రాంతాలను అవనియండి, మనకి సోషల్ మీడియా ఉంది కదా, మనకి అవకాశం ఉంది కదా, లేకపోతే మనకు బాగా మాట్లాడడం వచ్చు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టినా, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తలదించుకునే విధంగా మనం ఒక మెసేజ్ ఇచ్చినా అది మనకే చుట్టుకుంటుందన్నది ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రశ్న రావణ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి. ఏదైనప్పటికీ అది పవన్ కళ్యాణ్ అవనియండి, చంద్రబాబు అవనియండి, రేవంత్ అవనియండి, మరొకరు అవనియండి, ఇష్టం వచ్చినట్లుగా ఈ రకమైన పోస్టులతో చెలరేగిపోయే వాళ్ళకి ఇది ఒక మెసేజ్ అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యం. మరొక కీలకమైన అంశం ఏంటంటే ఇలాంటి వాటిలందరికీ కూడా పూర్తి స్థాయిలో చెక్ పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఒక ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక టీం వర్క్ చేస్తుంది. ఆ టీం ఎవరెవరు ఏ పోస్టులు ఈ రకంగా అసభ్యకరంగా ఉండే విధంగా, లేకపోతే ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చే విధంగా, ప్రభుత్వాల మీద తిరుగుబాటుతనంగా లేకపోతే ప్రభుత్వాల మీద కక్ష సాధింపు చర్యలతో ఎవరు మాట్లాడినా, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు ఎవరైతే సృష్టిస్తుంటారో వార్తల్ని, వాళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో కొరడా జులిపించక తప్పదు అని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్న నేపథ్యం. దానికి నిదర్శనమే ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు. మరి ఇక్కడితో ఆగుతారా, ఇంకా ముందుకు వెళ్తారా చూద్దాం. ఇది ఈనాటి ఎడిటెడ్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.